మాది నా పేరు ఉస్కుల సుధాకర్. మాది కరీంనగర్ జిల్లా. అంటే మాకంటే ముందు తరం వాళ్ళు మాకు ఇచ్చిన ధైర్యం. కరీంనగర్ జిల్లాలో తక్కువ జరుగుతాయి సార్. ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా తెల్లారి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఈయన వాళ్ళు అట్లా తయారు చేసింది. ఇంకొకటి పాపం రాములు సారు అంతమంది 50 మంది ఒకటేసారి దాడి చేస్తే ఏం చేయగలడు ఆయన? వయసుడిగిన ఆయన ఏం చేయగలడు? చేయలేదు. మరి మిగతా మన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ మండలంలో, మహేశ్వరం మండలమే అదేదో తుక్కుగూడు, అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఎందుకు పోలేదు? భయపడ్డారా? మరి పోని మీ సంఘం, మీ టీచర్స్ల దాంట్లో కూడా దళితులు అని పిలుస్తాను కదా ఇప్పుడు దళితులని. ఆ దళితులంతా ఏం చేసిండ్రు? ఎక్కడ పోయిండ్రు? రావాలి కదా. పోని ఫస్ట్ కేసు పెట్టి మళ్ళీ రిటర్న్ ఏం తీసుకున్నారు? ఆయనకు ఎందుకు మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయిండ్రు? ఇది అందుకే అయ్యా ఇక్కడ నేరమే అధికారమై కూర్చుండి మనలను నేరస్తులుగా చూస్తుంటే నోరుండి కూర్చున్న ప్రతి వాడు నేరస్తుడే. ఇది మాకు మా పెద్దలు చెప్పినటువంటి అది. అందుకనే కరీంనగర్లో మాత్రం మేము ఇవాళ జరిగితే దాడి తెల్లవారో మరునాడో లేకుండా మరునాడైనా రియాక్షన్ ఉంటుంది. ఇది అందరూ నేర్చుకోవాలని చెప్తూ స్కైలవ్ అన్న నువ్వు 2 నిమిషాలు 1 నిమిషం అనకే